సునాదస్వరము డిసెంబర్ 20. యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. యేసు ప్రభు పుట్టబోయే స్థలము గురించి ప్రవచనము రాయబడింది. యూదా దేశ బెత్లెహేమ, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు అని రాయబడింది. మరి ఎందుకు బెత్లెహేము అల్పమైనది కాదు అంటే, ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రభు వాగ్దానం చేశాడు. మరి ఒక ప్రదేశంలో యేసు ప్రభు పుట్టడం ద్వారా అల్పమైన ఆ ప్రదేశము ఘనముగా ఎంచబడుతుంది. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో, నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీళ్ళ నుండి వచ్చునని ముందుగానే ప్రవక్తల ద్వారా దేవుడు బయలుపరిచాడు. అది స్వల్ప గ్రామం అయినా కూడా యేసు ప్రభు అక్కడ ఉండడం ద్వారా, మరి ఆయన రాజుగా అధికారిగా ఉండడం ద్వారా ఆ ప్రదేశము ఘనపరచబడుతుంది. మనం చాలాసార్లు అనుకుంటాం, ఒక ప్రదేశంలో మనం జీవించడం ద్వారా మనకు మంచి పేరు వస్తుంది, ఒక ప్రదేశంలో మనం జీవిస్తే మనం బాగా సంపాదిస్తాం, సంతోషంగా ఉంటామని అక్కడికి వెళ్ళడానికి ఎంతగానో ప్రయాసపడుతుంటాం. అయితే ఒక ప్రదేశమును బట్టి కాదు, కానీ ప్రభు మన జీవితంలో ఉండడం బట్టి మనము గొప్పగా దీవించబడతామని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే అల్పమైన ప్రదేశమైన యేసు ప్రభు అందులో ఉండడం ద్వారా అది ఘనపరచబడింది. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనంలో చదివినప్పుడు, అల్పులు కాకుండా మిమ్మల్ని నేను ఘనులుగా చేసని రాయబడింది. మరి మన ప్రభు మనల్ని విస్తరింప చేస్తాడు, కృతదాస్తులు సంతోషాన్ని కలగ చేస్తాడు. మనల్ని అల్పులు కాకుండా ఘనులుగా ఆయన దీవించే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, ఒక బెత్లెహేములో యేసు ప్రభు జన్మించడం ద్వారా అల్పముగా కాకుండా ఆ ప్రదేశము ఘనముగా ఎంచబడింది. మరి యేసు ప్రభు మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘంలో, సహవాసంలో, మన జీవితంలో ఆయన ఉన్నప్పుడు, మన ప్రదేశాల్లో ఆయన ఉన్నప్పుడు అది అల్పముగా ఉండదు, ఘనముగా మార్చబడుతుంది. కాబట్టి విశ్వాసంతో యేసు ప్రభుని ఆశ్రయిద్దాం. ఆయన రక్షకుడుగా అంగీకరించినప్పుడు, ఆయన మన హృదయంలో ఉన్నప్పుడు మనం అల్పులుగా కాకుండా గనులుగా మార్చబడతాం. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి గనులుగా విస్తరింపబడి గొప్పగా జీవించుదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు రాజుగా అధిపతిగా ఉండి ప్రతి ఒక్కరిని అల్పులుగా కాకుండా ఘనులుగా చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.